పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక. సీయోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకం చేసుకునుగాక. నీ దహన బలులను అంగీకరించునుగాక. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. కీర్తనలు 20 వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు మార్చ్ 17 మండే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, మన ప్రియులందరికీ కృపయు, క్షేమము, సమృద్ధి, సమాధానం కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, నిన్నటి దినమందు అనగా మార్చ్ 16 సండే ఎన్కేఎన్ఆర్ గార్డెన్లో 3 వర్షిప్స్ ఘనంగా జరిగినాయి. వేలాది మంది అటెండ్ అయ్యారు. కొత్త వాళ్ళు కూడా వచ్చారు. నాకే ఆశ్చర్యం వేసింది. ప్రభుకే మహిమ కలుగునుగాక. ఫ్రెండ్స్, ఈ సర్కస్ గ్రౌండ్ దేవుడు తన దర్శనం ద్వారా అనేక సందర్భాలు అనేక వ్యక్తులకు బయలుపరిచాడు. ఏదో ఒక రోజున దేవుడు కృప తెరిచి ఆ వానసును ప్రేరేపించి మనకు గిఫ్ట్గా ఇస్తారు. అలాగే ఈ ఎన్కేఎన్ఆర్ గార్డెన్ మేనేజ్మెంట్ దీవించబడాలి. ఆ విషయంలో ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం. ఫ్రెండ్స్, నైట్ వర్షిప్ వచ్చేవాడు కొంతమంది మిస్ అయ్యారు. కొత్త వాళ్ళు అక్కడ వచ్చారు, కానీ ఇక్కడ కొంతమంది మిస్ అయ్యారు. వారు దూరం అవటం నాకు ఇష్టం లేదు. ఏ ఒక్క ఆత్మ దూరం చేసి నాకు ఇష్టం లేదు. ఒకవేళ ఈ మార్నింగ్ ప్రేయర్లో వాళ్ళు మరి పార్టిసిపేట్ చేస్తే దేవుడు వాళ్ళని దర్శించి మళ్ళా నడిపించునుగాక. ఆమేన్. కొత్తగా వచ్చిన కూడా దేవుడు దీవించునుగాక. ఆమె ఇక్కడ ప్రభు అంటున్నారు, నా పరిశుద్ధ స్థలం నుంచి నీకు సహాయం చేస్తా. వావ్, నేను నిన్ను ఆదుకుంటా. నీ ప్రార్థన నేను విన్నా. నీ నైవేద్యములను, నీ కానుకలు నేను అంగీకరించా. నీ కోరిక ఏదుందో దాన్ని నేను సఫలపరుస్తా, సిద్ధింప చేస్తా. నీ ఆలోచన యావత్తు సక్సెస్ అయ్యేట్టుగా నేను కృపణిస్తాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమగల దేవుడు. ఇలాంటి రక్షకుడిని ఎక్కడ నుంచి చూసావా? మన ప్రార్థన జవాబిచ్చే దేవుడు నీ కోరికను సిద్ధింప చేయబోతున్నాడు. ఏదైతే నీకు ఆలోచన ఉందో దాని అంతా సఫలపరచబోతున్నాడు దేవుడు. అద్భుత రీతిలో దేవుడు సఫలపరచునుగాక. నీ కోరికలను దేవుడు సిద్ధింప చేయునుగాక. ఆమేన్, ఆమేన్. ఒకవేళ ఆత్మీయంగా బలపడి కుటుంబం అంతా దైవ దీవెన సమాధానంతో ఉండాలని ఆశిస్తున్నావా? నీ కోరిక సిద్ధింప చేయబోతున్నాడా? మంచి జాబ్, లేదా మంచి హైక్, ప్రమోషన్, లేదా పర్మనెంట్ అవ్వాలి, శాలరీ పెరగాలని ఆశిస్తున్నావా? నీ కోరిక సిద్ధించి నీ ఆలోచన సఫలపరచునుగాక. లేదా ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, ఒక మంచి కారు కొనాలి, లేదా బిడ్డ పెళ్లి చేయాలి, అన్ని విషయాల్లో సమృద్ధిగా సమాధానంగా ఉండాలని ఆశిస్తున్నావా? నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగా. నీ బిజినెస్లో ఇంకా ఎస్టాబ్లిష్ చేయాలని, ఆర్థికంగా అన్ని విషయాలు వర్ధిల్లాలని కోరుకుంటున్నావా? నీ కోరికను సిద్ధింపచి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన. అలాగే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. 10th క్లాస్ ఎగ్జామ్స్ దగ్గర అవుతున్నాయి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అలాగే రేపు బోర్డ్ ఎగ్జామ్ ఉంది. ఆ బిడ్డ కోసం కూడా ప్రే చేద్దాం. ఆశ్చర్యకరణ. ఎవరు ఎగ్జామ్స్ వస్తాం ఆ బిడ్డను దీవించండి. 10th ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇంకా బోర్డ్ ఎగ్జామ్ ఉంది, సిబిఎస్ సిలబస్ 18th. వాళ్ళని కూడా దీవించి అన్ని విషయాలు ఆశీర్వదించి కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. ప్రతి ఒక్కరిని బలపరచండి. కాంపిటీషన్ వస్తున్న కూడా తోడై ఉండండి. జ్ఞానము, విద్య, వివేకం గల ఆత్మనివ్వండి. మీ ఆత్మ అభిషేకంతో నింపండి. ప్రతి ఒక్కరిని బలపరచండి. ప్రతి ఒక్కరిని దీవించండి. నీ కృపగల రెక్కలు నేయండి. ప్రతి ఒక్కరిని కాయండి, దాయండి, జయమునివ్వండి. ఏ బలహీనత, చీకటి ప్రభావాలు ఎవ్వరిని పెంచనివ్వదు. దుశ్శక్తులు లయపరచండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. ఏసునామమున ప్రతి వ్యాధిగ్రస్తుడు స్వస్థత కలుగునుగాక. అద్భుతాలు చేయండి. గర్భఫలం లేని బిడ్డలకి వాళ్ళ కోరిక సిద్ధమై వాళ్ళ ఆలోచన యావత్తు సఫలపరచండి. మంచి ఆరోగ్యంగా గర్భఫలాలు ఇవ్వండి. గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని, సుఖప్రసవాన్ని ఇవ్వండి. మ్యారేజ్ కావాలి, మ్యారేజ్లు అవ్వాలి. నెమ్మది పడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. అయ్యా, సొంత గృహాలు ఇవ్వండి. దీవెని ఇవ్వండి. సమాధానం ఇవ్వండి. ఎగ్జామ్స్ హాస్పిటల్ తోడండి. ఏదైతే వాళ్ళ కోరిక ఉందో టాపర్స్గా ఉండాలా, సక్సెస్ఫుల్గా ఉండాలి. అన్ని విషయాలు దీవించి గొప్ప కార్యాలు చేయండి. ప్రామిస్లో ఉన్న ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేయండి. సర్కస్ కూడా మాకు ఇస్తున్నారు, కోరికలు సిద్ధింప చేయండి. అలాగే ఈ ఫంక్షన్ హాల్ దీవించి 1000 మంది అటెండ్ అవ్వాలి. ప్రభు 64,000 మంది రీచ్ అవ్వాలి. ఈవినింగ్ వర్షిప్ కూడా స్టార్ట్ అవ్వాలా. నీ కృప చూపించి కార్యాలు చేయండి. అనేక మందిని సహకారులు లేవనెత్తండి, దీవించండి. కృపకల దీవెనలు ఇవ్వండి. యేసు నామములో సిద్ధాపూర్ ల్యాండ్స్ ప్రాబ్లం కూడా సాల్వ్ అవ్వాలి. అన్ని విషయాలు దేవుడు దీవించి గొప్ప కార్యాలు చేయను గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ నైస్ డే. హ్యాపీ బర్త్డే టు యూ.